హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బజయ్య. మీ జయ ఈరోజు మీ ముందుకు సరికొత్త రెసిపీతో అయితే వచ్చేసిందండి. ఎంతో పోషకాలు ఉన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మైగ్రేన్ మెంతాకేసి పప్పులోని చేశానండి. అలాగే 2 ఉసిరికాయలు కూడా తీసుకున్నానండి. మామూలుగా ఉసిరికాయలు తినాలంటే పిల్లలు కానీ ఎవరు తినరు కదండి. ఇలా పప్పులోనో రసంలోనో వేసేసుకొని తింటే మనకి హెల్త్కి మంచిగా మంచి పోషకాలు అందుతాయండి. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. పప్పును శుభ్రంగా కడిగేసుకొని అందులోకి ఇలాగ పసుపు, కారం, ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇది మొక్క మెంతాకండి. మైగ్రేన్ ఉన్న ఆకుని తీసుకుంటే మంచి పోషకాలు ఉంటాయి. ఉల్లిపాయలు ఇవన్నీ, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా పప్పులేసి ఉడకబెట్టుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. పప్పు కొంచెం గానుగ నూనె వేయడం వల్ల పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోద్దండి. చూస్తారు కదండి, తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వస్తే మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోద్దండి. ఇలా మెంతాకులోని ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి కర్రీగా చేస్తే పిల్లలు ఇష్టంగా తినరండి. ఇలా పప్పులో వేసి చేసుకోవచ్చు. అలాగే దీంతో కొంచెం సొరకాయ ముక్క కూడా వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుందండి. చక్కగా చూసారు కదండి, మనం ఇలాగా చక్కగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని పప్పు గుద్దుతో అయితే మెత్తగా మెదుపుకోవాలి. మనకి వాటర్ ఎక్కువగా ఉంది, మెదుపుకుంటా కుదరపోతే ఇలా వాటర్ కొంచెం పక్కకు తీసేసుకొని ఇలా మెత్తగా అయితే చేసుకోవాలండి. ఇలాగ పప్పు గుద్దుతో మెదుపుకోవడం వల్ల మంచిగా మనకి బద్ద అలా ఉండడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. అదే మిక్సీలో అట్లా వేస్తే పేస్ట్ లాగా అయిపోద్ది. చూసారు కదండి, ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టుకొని గానుగ నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత అయితే పోపు దినుసులు వేసుకున్నానండి. ఇవి వేసుకొని వేగిన తర్వాత చక్కగా మంచిగా వేయించుకోవాలండి. ఈ పోపు అనేది ఎంత మంచిగా సువాసన వస్తే పప్పు అన్నది అంత టేస్టీగా ఉంటుందండి. మెంతాకుతో వేసుకొని చేసుకున్న పప్పు మంచి టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లో వాళ్ళు తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. ఇప్పుడు కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని పోపు మంచిగా వేగిన తర్వాత ఈ పప్పు ఇందులో తిరగమూత వేసుకోవాలండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా చేసుకోవడం వల్ల మంచిగా హెల్త్కి నేను ఇంక చింతపండు ఏమీ వాడలేదండి. మీకు పులుపు ఎక్కువగా కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను ఉసిరికాయ, టమాటా వేసాను కదండి, కావాలంటే లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకుంటానండి. చూసారు కదండి, మేము కస్తూరి మెంతి కూడా ఎందుకు వేస్తున్నానంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుందని, మెంతాకు ఫ్లేవర్ తేలుతుందని చెప్పి కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపేసుకొని మూత పెట్టుకుంటున్నానండి. ఈ ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టి మంచి సువాసన వస్తుంది. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని అవసరం కూడా లేదండి. మనకు మట్టి పాత్రలోనే ఇలా ఉంచుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి పప్పు మెంతాకు అయితే రెడీ అయిపోయింది. నేను ఎలా చేసినా చూసారుగా, మీరు కూడా అలా ట్రై చేయండి. వీడియో అందరూ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.